శంకర్ మనం చూస్తాం గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అస్తవ్యస్త విధానాలు అంటే ఈ శాఖ ఆ శాఖ అని కాదు అన్ని శాఖలను కూడా అప్పుల కుప్పగా మార్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇంధన శాఖకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే విద్యుత్తుకు సంబంధించి కూడా ఎడాపెడా ఆ 5 సంవత్సరాల్లో ఛార్జీలు పెంచేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరిట ఇబ్బడి ముబ్బడిగా ఇటు పూర్తిగా జనాల నుంచి డబ్బు వసూలు చేసిన పరిస్థితి కనిపించింది. అట్లాగే తన అనుయాయ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్లకు కాంట్రాక్టులు ఎక్కువ ధరకైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం ఇవన్నీ చేశారు. పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వం మారింది. దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయల దానిపైన అప్పున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇంధన శాఖకు సంబంధించి. దానికి సంబంధించి చూస్తే గత 5 ఏళ్లుగా జగన్ సర్కార్ అస్తవ్యస్త విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. జనంపై భారం మోపుతూ అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ దివాలా తీసేలా చేశారు. జగన్ సర్కారు తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా 1,38,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కంటే రెట్టింపు ధరలకు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేశారు. వినియోగదారులపై భారం పడేలా ట్రూ అప్ పేరిట భారీగా విద్యుత్ ఛార్జీలను పెంచేశారు. అదే సమయంలో అదానీ, షిరిడీ సాయి వంటి అస్మదీయ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లి ఆదేశాల మేరకు ప్రణాళిక లోపంతో ఇష్టారాజ్యంగా అప్పులు చేశారు. యాజమాన్య నిర్వహణ లోపాలతో విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దీంతో విద్యుత్ రంగం పూర్తిగా కుదేలైంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తన పాలనా కాలంలోని విధానాలపై నిర్ణయాలను తీసుకుంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన హయాంలోనే కాకుండా తాను అధికారాన్ని చేపట్టాక ముందు తర్వాత కాలానికి కూడా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నారు. 2014-2019 కాలంలో వైసీపీ ప్రభుత్వం లేదు. కానీ ఆ కాలానికి సంబంధించి ట్రూ అప్ ఛార్జీల కింద 3,669 కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేశారు. ఒకవైపు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతూ మరోవైపు థర్మల్ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచకుండా పెరిగిన డిమాండ్ పేరిట బయట నుంచి ఇబ్బడి ముబ్బడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారు. మరోవైపు విద్యుత్ సబ్సిడీ మొత్తం 14,000 కోట్ల రూపాయలను డిస్కంలకు చెల్లించలేదు. వీటన్నిటిపైన సోమవారం సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టి పూర్వ వైభవం తీసుకువచ్చేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ విద్యుత్ ఛార్జీలను పెంచనంటూ హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల దాకా ఉచితంగా ఇస్తామన్నారు. వ్యవసాయానికి పగటిపూట ఏకబిగిన 9 గంటల విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. వినియోగదారులు భరించలేనంతగా విద్యుత్ ఛార్జీలను బాధేశారు. 2020లో కరోనా కష్టకాలంలో నెలకు 500 యూనిట్ల వాడకం దాటిన వినియోగదారులపై యూనిట్ కు 90 పైసలు చొప్పున 1,300 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఇదే సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారిపై స్లాబుల మార్పు పేరిట 1,500 కోట్ల రూపాయల భారాన్ని వేశారు. 2021 ఏప్రిల్ కిలోవాట్ కు 10 రూపాయలు పెంచడం ద్వారా 3,542 కోట్ల రూపాయల భారాన్ని వేశారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో వాడిన విద్యుత్ పై ట్రూ అప్ పేరిట 3,669 కోట్ల రూపాయలను వసూలు చేశారు. 2022లో స్లాబులు కుదించేసి 3,900 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఫ్యూయల్, ఇంధన కొనుగోళ్ల సర్దుబాటు పేరిట 700 కోట్ల రూపాయలను వసూలు చేశారు. అదేవిధంగా 2021లో ఇంధన కొనుగోలు సర్దుబాటు పేరిట మరో 3,082 కోట్ల రూపాయలను జనం నెత్తిన జగన్ వేశారు. 2023 మేలో మరోసారి ఇంధన సర్దుబాటు పేరిట 400 కోట్లు బాధేశారు. రైట్గా గృహాలు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించడంపై ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అదానికి జనం సొమ్మును దోచిపెట్టేందుకు పెద్ద స్కెచ్ వేసింది. పట్టణ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల బిగింపు వ్యవహారంలో ఆ సంస్థకు 529 కోట్ల రూపాయలను దోచిపెట్టేందుకు సిద్ధమైంది. ఆ మొత్తాన్ని జనం నుంచి వసూలు చేసి ఇవ్వడానికి డిస్కంలు పూనుకున్నాయి.
ఇక పట్టణ ప్రాంతంలో 24.4 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించే బాధ్యతను అదాని సంస్థకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. రాష్ట్రంలో సహజ వనరులు, పోర్టులు సహా ఇతర కాంట్రాక్టులన్నీ అదానికే కట్టబెట్టారు. అదే దారిలో ఇప్పటికిప్పుడు అవసరం లేకున్నా విద్యుత్ పంపిణీ నష్టాల నివారణ పేరిట రాష్ట్రంలో వ్యవసాయ, గృహ, పారిశ్రామిక రంగాల్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్రం రివాబ్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ సిస్టమ్ పథకం కింద స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయమన్నందున సాకు చూపి హడావిడిగా టెండర్లను పిలిచారు. ఇందులో కూడా ఓపెన్ యాక్సెస్ విధానంలో కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నమోదైన విద్యుత్ మీటర్ల తయారీ సంస్థలు మాత్రమే బిడ్లో పాల్గొనేలా నిబంధనలు పెట్టారు. జగన్ కు సన్నిహితులైన అదాని, షిరిడి సాయి సంస్థలు పిఎఫ్సిలో ఎన్రోల్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఎన్రోల్ కాని మీటర్ల ఉత్పత్తిదారులెవరూ బిడ్లో పాల్గొనకుండా చేశారు. ఈ బిడ్డింగ్ పై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చినా గుట్టుగా చక్కబెట్టేశారు. బిడ్లు వేసిన 2 సంస్థల మధ్యవర్తిత్వం నిరపి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే బాధ్యతను షిరిడి సాయికి, పట్టణ ప్రాంతంలో గృహాలు, పారిశ్రామిక సంస్థలకు స్మార్ట్ మీటర్లను బిగించే బాధ్యతను అదానికి కట్టబెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మీటర్లకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో గృహాలకు బిగించే 24.4 లక్షలు, పరిశ్రమలకు చెందిన 9.2 లక్షల స్మార్ట్ మీటర్ల భారం మాత్రం విద్యుత్ వినియోగదారులపైనే వేశారు. గృహాలకు బిగించే స్మార్ట్ మీటర్ ధరను 2,900 రూపాయలుగా డిస్కంలు ఖరారు చేశాయి. ఇందులో 900 రూపాయలను ముందస్తుగా ఒక్కో వినియోగదారు నుంచి నెలవారీ బిల్లుతో పాటు వసూలు చేస్తాయి. మిగిలిన 2,000ను 93 నెలవారీ వాయిదాలో వసూలు చేయాలని నిర్ణయించాయి. నెలకు 86 చొప్పున 93 నెలల్లో 7,998 చొప్పున వసూలు చేస్తాయి. విద్యుత్ మీటర్ల ఆపరేషన్స్ కోసం నెలకు 50 చొప్పున 93 నెలల పాటు వసూలు చేసి 4,650 ఇందులోనే ఉంటుంది. అంటే 7,998 నుంచి ఆపరేషన్ ఛార్జీలు తీసేస్తే 2,304 మిగులుతుంది. మీటర్ అసలు ధర 2,900లో 900 ముందే వసూలు చేస్తారు. మిగతా 2,000ను మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా 2,304 రూపాయలను వసూలు చేసేయాలని నిశ్చయించారు. అంటే ఒక్కో మీటర్పై 304 ఎక్కువ. మొత్తంగా 24.4 లక్షల మీటర్లపై లెక్కిస్తే 73 కోట్ల అధికంగా డిస్కంలు వసూలు చేసి అదానికి లబ్ధి చేకూర్చనున్నాయి. గృహ వినియోగ స్మార్ట్ మీటర్ ధర 2,900 కాగా పారిశ్రామిక మీటర్కు 4,000గా నిర్ణయించారు. ఈ మీటర్లకు కూడా 900ను అడ్వాన్స్గా తీసుకుంటారు. మిగతా 3,100ను 93 నెలసరి వాయిదాల్లో వసూలు చేస్తారు. ఇక నెలకు 176 చొప్పున 93 నెలల పాటు 16,368 వసూలు చేస్తారు. ఇందులో ఆపరేషన్ ఛార్జీల మొత్తం 4,650 తీసేస్తే 8,066 మిగులుతుంది. మీటర్ వాస్తవ ధర 4,000 నుంచి అడ్వాన్స్గా చెల్లించినా 900 తీసేస్తే ఇంకా 3,100 మాత్రమే చెల్లించాలి. కానీ 8,066 వసూలు చేయాలని నిర్ణయించారు. అంటే పరిశ్రమల నుంచి అదనంగా 4,966 వసూలు చేస్తారు. ఈ లెక్కన 9.2 లక్షల పారిశ్రామిక మీటర్లపై 456 కోట్లు అదనంగా వసూలు చేస్తారన్న మాట. గృహ విద్యుత్ స్మార్ట్ మీటర్లపై వసూలు చేసే 73 కోట్లను కూడా కలిపితే ఏకంగా 529 కోట్లను అధికంగా వసూలు చేసి అదానికి కట్టబెట్టాలని డిస్కంలు నిర్ణయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వసూళ్లపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించాలని విద్యుత్ రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.